స్టార్ హీరో సినిమా అంటే అభిమానులు యాక్టింగ్ ఫైట్స్తో పాటు మంచి డ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక డ్యాన్స్ బాగా చేసే హీరోలు అయితే వారి సినిమా నుంచి ఎక్కువగా సాంగ్స్ డ్యాన్స్ కోరుకుంటారు అభిమానులు. వాటి కోసం ఈ థియేటర్లకు వెళ్తుంటారు. సాంగ్స్ డ్యాన్స్ బాగుంటే చాలు, కంటెంట్ సోసోగా ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఇచ్చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి రామ్ చరణ్ వరకు అంతా డ్యాన్స్లో ఒక ట్రెండ్ సెట్ చేశారని చెప్పుకోవాలి. ప్రస్తుతం టాలీవుడ్లో డ్యాన్స్ బాగా చేసే హీరోలు ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేర్లు చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రామ్ పోతినేని ఉంటారు. అలాగే తమిళ్లో విజయ్, బాలీవుడ్లో హృతిక్ రోషన్ తదితరులు గుర్తొస్తారు. ఇప్పుడు చెప్పుకున్న హీరోల సినిమాల్లో కేవలం పాటలు, వారి డ్యాన్స్లతో హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే డ్యాన్స్ బాగా చేసే ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో ఉంటే ఆ క్రేజే వేరు. వారిద్దరికి కలిపి ఖచ్చితంగా ఓ స్పెషల్ సాంగ్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే హీరోలకు ఆ సాంగ్ డ్యాన్స్ కాంపిటీషన్ అని చెప్పుకోవాలి. అలాంటి కాంబినేషన్స్ ఇప్పటి వరకు చాలానే జరిగాయి. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా సదరు సాంగ్ను హీరోలు ఇద్దరు తమ అదిరిపే డ్యాన్స్తో బ్లాక్ బస్టర్ హిట్ కూడా చేశారు. తాజాగా గురువారం విడుదలైన వాటు సినిమాలోనూ అలాంటిదే ఒక పాట కూడా ఉంది. దునియా సలాం అనే సాంగ్లో హీరోలు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ డ్యాన్స్ చేశారు. అయితే ఈ వీడియోలో మనం RRRలోని నాటు నాటు సాంగ్, ఆచార్యలోని భలే బంజారా సాంగ్, వాటులోని దునియా సలాం అనే సాంగ్ను కంపేర్ చేసి చూద్దాం. ఈ మూడిటిలో ఏ సాంగ్ బెస్ట్, ఏ సాంగ్లో డ్యాన్స్ బాగుందనే అంశం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా RRRలోని నాటు నాటు సాంగ్ గురించి మాట్లాడుకుందాం. 2022లో విడుదలైన RRR సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే అందులోని నాటు నాటు సాంగ్ ఒక ఎత్తు. సినిమా సాధించిన విజయానికి మించి ఈ సాంగ్ హిట్ అయింది. అందుకే ఆస్కార్ అవార్డు కూడా వహించింది. సినిమా భారీ విజయం సాధించడంలో నాటు నాటు సాంగ్ కీలక పాత్ర పోషించింది. ఈ సాంగ్కు చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యం అందించారు. ఆయన అందించిన లిరిక్స్కు సంగీత దర్శకుడు MM కిరవాణి అద్భుతమైన స్వరాలను సమకూర్చారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ తమ గాత్రంతో ప్రాణం పోశారు. ఇక దీనికి ప్రేమ్ రక్షిత్ అద్భుతమైన కొరియోగ్రఫీ చేశారు. చాలా చక్కటి స్టెప్లను పెట్టారు. ఇక దీనికి తమ మాస్ డ్యాన్స్తో ప్రాణం పోశారు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్. టాలీవుడ్లోని టాప్ డాన్సర్లు అనే చెర్రీ తారక్ తమ కెరీర్ బెస్ట్ డ్యాన్స్ ఈ సాంగ్లో చేశారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇద్దరు బెస్ట్ డాన్సర్లు ఒకే సాంగ్లో కలిసి డ్యాన్స్ చేస్తే పోటీ ఎలా ఉంటుందో అంతకు మించి చేశారు. ప్రేక్షకుల భారీ అంచనాలకు మించి ఇద్దరు పోటీ పడి మరీ అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా వారి స్పీడ్ను మ్యాచ్ చేయడం ఎవరి వల్ల కాలేదు. ఒక కాలు నేల మీద ఉంచి మరో కాలును ముందుకు వెనుకకు వేగంగా తిప్పిన స్టెప్ అయితే ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవాలి. అంత కష్టమైన స్టెప్ను కూడా హీరోలు ఇద్దరు చాలా ఈజీగా చేశారు. ముఖ్యంగా డ్యాన్స్లో హీరోలు ఇద్దరి స్పీడ్ చూసి ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు. పల్లెటూరు నేపథ్యంలో చంద్రబోస్ రాసిన లిరిక్స్కు తమ డ్యాన్స్తో ప్రాణం పోశారు. పొలం కట్టు దుమ్ములోన పొట్ల గీత దూకినట్టు, పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు సెప్పులేసుకొని కర్రసాము చేసినట్టు, మర్రి చెట్టు నీడలోన కర్ర గుంపు కూడినట్టు, ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు, నా పాట చూడు నా పాట చూడు, నాటు 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 అంటూ తమ నాటు డ్యాన్స్తో దుమ్ము లేపారు. దీంతో ఈ సాంగ్ సమయంలో థియేటర్లు దద్దరిల్లిపోయాయనే చెప్పుకోవాలి. మొత్తంగా ఈ సాంగ్ ప్రేక్షకుల మధ్యలో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఎన్నిసార్లు విన్నా చూసినా బోర్ కొట్టిన సాంగ్గా నిలిచిపోయింది. ఇక ఆ తర్వాత ఇద్దరు స్టార్ హీరోలు కలిసి డ్యాన్స్ చేసిన సాంగ్ ఆచార్యలోని భలే బంజారా సాంగ్. తండ్రి కొడుకులైన చిరంజీవి, రామ్ చరణ్ ఈ సాంగ్లో డ్యాన్స్ చేశారు. వీరిద్దరి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి డ్యాన్స్ విషయంలో తెలుగులోనే కాకుండా దేశంలోనే ఓ ట్రెండ్ సెట్ చేశారు. తండ్రి వారసత్వాన్ని కొడుకు చరణ్ కూడా కొనసాగిస్తున్నాడు. తండ్రికి తగ్గ తనేడుగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి వీరిద్దరూ కలిసి భలే బంజారా సాంగ్లో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. నిజానికి ఆచార్య సినిమా ఫ్లాప్ అయింది. కానీ ఈ సాంగ్కు మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ఈ సాంగ్కు సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి చక్కటి లిరిక్స్ అందించారు. మణి శర్మ అంతే చక్కటి స్వరాలు సమకూర్చారు. శంకర మహాదేవన్, రాహుల్ సింప్లిగంజ్ ఈ పాటను అద్భుతంగా పాడారు. శేఖర్ మాస్టర్ కూడా మంచి కొరియోగ్రఫీ చేశారు. తండ్రి కొడుకులు తమ సూపర్ డ్యాన్స్తో దుమ్ము లేపారు. నిజానికి నాటు నాటు సాంగ్ రేంజ్లో లేదు, కానీ సాంగ్కు మాత్రం న్యాయం చేశారు. సీమలు దూరని సిట్టడికి సిరునవ్వొచ్చింది, నిప్పు కాకరేగింది రప్పప్ప, డప్పు మూత రేగింది రప్పప్ప, కాకులు దూరని కారడవిలో పండగ పుట్టింది, గాలు గంతిలాడింది రప్పప్ప, నేల వంత పాడింది రప్పప్ప అంటూ అడవి నేపథ్యంలో సాగే సాంగ్కు చిర్రి చెర్రి అద్భుతమైన డ్యాన్స్తో న్యాయం చేశారు. ఇద్దరు కూడా తమ గ్రేస్తో ఆకట్టుకున్నారు. మంచి స్టెప్స్తో అదరగొట్టారు. దీంతో సినిమా ఫ్లాప్ అయినా తండ్రి కొడుకులు ఇద్దరి డ్యాన్స్ను ఓ మంచి పాటలో చూడాలనే అభిమానుల కోరిక నెరవేరింది. అందుకే సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఈ సాంగ్ ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయింది. అయితే ఈ సాంగ్ను మరింత మాస్గా మలిచి చిరు చెర్రీతో మరింత మాస్ డాన్స్ చేయించవచ్చు అనే ఫీలింగ్ కూడా పలువురికి కలిగింది. ఎవరో ఎందుకు, నా అభిప్రాయం కూడా ఇదే. కానీ సినిమా స్టోరీని బట్టి అక్కడ అంతకు మించిన మాస్ సాంగ్ పెట్టడం బహుశా కుదరనట్టుంది. పైగా ఇక్కడ చిరంజీవి వయసును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ వయసులో ఆయనతో ఎక్కువ వేగంగా డ్యాన్స్ చేయడం కూడా కుదరకపోవచ్చు.
కానీ స్టోరీకి తగ్గట్టుగా ఉన్న సాంగ్లో హీరోలు ఇద్దరు చూడముచ్చటైన మంచి డ్యాన్స్తో దుమ్ము లేపారు. అందుకే నాటు నాటు మాదిరిగానే ఈ సాంగ్ కూడా అప్పట్లో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. చాలామంది రీల్స్ కూడా చేశారు. ఇక ఇప్పుడు మన జాబితాలో చివరగా తాజాగా విడుదలైన వాటు సినిమాలోని దునియా సలాం అనాలి సాంగ్ గురించి మాట్లాడుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంతకు ముందు చెప్పిన 2 సాంగ్స్ మాదిరిగా ఈ వాటు సాంగ్ ఆకట్టుకోలేకపోయింది. టాలీవుడ్ బెస్ట్ డాన్సర్ అయిన ఎన్టీఆర్, బాలీవుడ్ బెస్ట్ డాన్సర్ అయిన హృతిక్ రోషన్ ఒకే సాంగ్లో కలిసి డ్యాన్స్ చేయబోతున్నారంటే ఆడియన్స్తో పాటు నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశాను. దీనికి తోడు సినిమాకు ముందు చిత్ర యూనిట్ ఈ సాంగ్కు సంబంధించి కేవలం ప్రోమో మాత్రమే విడుదల చేసి ఎక్స్పెక్టేషన్స్ను మరింతగా పెంచింది. దీంతో ఈ స్పెషల్ సాంగ్ చాలా బాగుంటుందని అంతా భావించారు. హీరోలు ఇద్దరు తమ అదిరిపే డ్యాన్స్తో కట్టిపడేస్తారని అంచనా వేశారు. కానీ థియేటర్కు వెళ్ళి చూస్తే మాత్రం అంత లేదక్కడ. కృష్ణకాంత్ రాసిన లిరిక్స్ ఫెలవంగా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ ఏం బాగాలేదు. దానికి ప్రీతం అందించిన సంగీతం కూడా బాగలేదు. నకాష్ అజీజ్, జాజిన్ నిజార్ కలిసి ఈ పాట పాడారు. థియేటర్ నుంచి బయటికి వచ్చాక ఆ సాంగ్ కానీ లిరిక్స్ కానీ అసలు గుర్తుకి రావు. ఇక ఈ సాంగ్లో డ్యాన్స్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. లిరికల్ ప్రోమోలో ఓ డ్యాన్స్ స్టెప్ చూపించారు. ఇక 3.5 నిమిషాల సాంగ్లో కూడా ఆ ఒక్క స్టెప్ని తిప్పి తిప్పి పెట్టారు. పైగా ఆ స్టెప్ కూడా మనం ఇదివరకే బాలీవుడ్ పాటల్లో ముఖ్యంగా హృతిక్ రోషన్ గత డ్యాన్స్లో చూసిన ఫీలింగ్ వస్తుంది. అంటే రొటీన్ స్టెప్ అని చెప్పుకోవాలి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు కలిసి మంచి గ్రేస్తో డ్యాన్స్ చేశారు. కానీ ఏం లాభం, డ్యాన్స్లో అసలు వేగమే లేదు. దానికి హీరోలను అనడానికి కూడా ఏం లేదు లేండి. బాస్కో లెస్లీ మార్టిస్ కొరియోగ్రఫీ అంత దారుణంగా ఉంది. మరి నిజానికి సాంగ్ కూడా ఏదో పెట్టాలని పెట్టినట్టుగా ఉంది. ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి ఫ్యాన్స్ అడుగుతారు కాబట్టి ఏదో పెట్టాలని పెట్టినట్టున్నారు. అంతేకాని ఒక మంచి లిరిక్స్ రాసి మంచి కొరియోగ్రాఫర్ను పెట్టి సాంగ్ బాగా తీయాలనే ఉద్దేశం డైరెక్టర్ అయాన్ ముఖర్జీకి లేనట్టుంది. అసలు ఇద్దరు ఒకే సాంగ్లో డ్యాన్స్ చేయబోతున్నారంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ అవేవి దీనికి చేసినట్టుగా లేరు. దీంతో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ అద్భుతమైన డ్యాన్స్ను ఒకే సాంగ్లో చూసి అద్భుతమైన అవకాశాన్ని దర్శకుడు అయాన్ ముఖర్జీ మిస్ చేశాడని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఒక అనుమానం కూడా వస్తుంది. ఈ సాంగ్ చిత్రీకరణకు ముందుగా హృతిక్ రోషన్ మాట్లాడుతూ తారక్తో డ్యాన్స్ చేయబోతున్నా, నా మోకాళ్ళు పగలకుండా చూసుకుంటా అని కామెంట్ చేశాడు. అంటే డ్యాన్స్లో తారక్ స్పీడ్ను మ్యాచ్ చేయడం తన వల్ల కాదని ఒక రకంగా చెప్పకనే చెప్పాడు. దీంతో హృతిక్ను తారక్ ఎక్కడ డ్యామేజ్ చేస్తాడేమోననే భయంతో కూడా ఇలా సింపుల్ డ్యాన్స్ పెట్టి ఉండొచ్చు. మొత్తంగా అయితే దునియా సలాం అనే సాంగ్ డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవాలి. ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న 3 సాంగ్స్ లో ఇదే బాగా నిరాశపరిచింది. నాటు నాటు సాంగ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే భలే బంజారా సాంగ్ సూపర్ హిట్ గా చెప్పొచ్చు. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు లైక్, షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.